రోజు కొంతమంది ఆయన్ని కేవలం ప్రవక్తగానే చూపించాలనుకుంటున్నారు. ఎవరైతే ప్రవక్తగానే చూపించాలనుకుంటున్నారో యేసు ప్రవక్తనా దేవుడా అని ఈ రోజు డిబేట్లు పెడుతున్నారు. ఆయనకి డిబేట్ ఏమక్కర్లా, చాలా సింపుల్ ప్రశ్నలు అడుగుతాం మేము, మీరు జవాబు చెప్తే చాలు. మీరు చెప్తున్నటువంటి గొప్ప ప్రవక్తకి ఈ ప్రవక్తకున్న లక్షణాలు ఉన్నాయా? బైబిల్లో కానీ ఖురాన్లో కానీ ఈ రెండింటిని మీరు ఏది తీసుకున్నా సరే, ఏ ప్రవక్త అయినా మరణాన్ని గెలిచాడా చెప్పండి? ఏ ప్రవక్త అయినా ఈయన లాంటి వ్యక్తిత్వం ఉందా? ఏ ప్రవక్త అయినా కన్యకకు జన్మించాడా? ఏ ప్రవక్త గురించైనా హోలీ పవిత్రుడు అన్నమాట ఉందా ఖురాన్లో? ఏ ప్రవక్త గురించైనా కలామల్లా అనుందా ఖురాన్లో? అంటే దేవుని వాక్కు అనుందా? ఏ ప్రవక్త గురించైనా రూహల్లా అంటే దేవుని ఆత్మ పరమాత్మ అని ఉందా? And then about Jesus, when I read chapter 3 verses 45 to 55 verses, there are 10 points which Quran makes about Jesus. The first thing Quran says Kalimatullah, the Arabic word which means word of God. And the second thing Ruhullah, which means spirit of God. And the third is Isa al-Masih, which means Jesus Christ. So Quran gives the name for Jesus, word of God, spirit of God, Jesus Christ. లేదు, ఈ ఒక్కడి గురించే. మీ పుస్తకం ప్రకారం కూడా మీ ప్రవక్తలందరికంటే ఉత్తముడిన. ఇంకా మీ పుస్తకంలో ఏముంది? ఒకవేళ నీకేమైనా అర్థం కాకపోతే నీకు ముందే రాసిన బైబిల్ పుస్తకాన్ని రిఫర్ చేసుకోపోవనుంది. ఇందులో మీ పుస్తకం గురించి లేదు, కానీ అందులో మా పుస్తకం గురించి ఉంది. ఎందుకు డిబేట్లు అవసరం లేదు. అది యేసుక్రీస్తు వారి ప్రత్యేకత. When I opened Quran, I saw chapter 10 verse 94. You know what Quran says? فَإِن كُنْتُمْ فِي شَكٍّ مِّمَّا أَنزَلْنَا إِلَيْكَ فَاسْأَلِ الَّذِينَ يَقْرَؤُونَ الْكِتَابَ مِن قَبْلِكَ لَقَدْ جَاءَكَ الْحَقُّ. If you have any doubt in this Quran which I give to you, go and read the Bible, or ask the people, those who read the Bible. The truth is already revealed in that. So if you ask me, who made me Christian? It's not any fathers, it's not any sisters, it's not any bishops, it's not any cardinal, it's not even Pope. But the Holy Quran converted me to Christianity.